రీసెంట్గా ఏంటండి ప్రభు సన్నిధికి వెళ్ళిన ప్రవీణ్ పగడాల అనే గారు వారి గురించి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. అద్భుతమైన సేవ చేశారు. ఆయన మరణించారు అనే వార్త మనకు వేదనగా ఉన్నా ఆయన జీవించిన కాలం చేసిన సేవ అనుభవాల గురించి వింటే నిజంగా చాలా అద్భుతమైన సేవ చేశారు. ఎంతోమంది పేద పిల్లల్ని చేర్చుకొని తన సొంత బిడ్డల్లాగా చూసుకున్నారంట. ఆయనకి ఉండేది ఇద్దరు పిల్లలు ఏంటండి, అనేక మంది దిక్కులేని పిల్లల్ని చేర్చుకొని తన పిల్లల్ని వేరుగా వాళ్ళని వేరుగా కాదండి, అందరిని ఒకేలాగా చూసుకున్నాడు. ఎన్నెన్నో విషయాలు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ కలిసే భోంచేయాలంట. వాచ్మెన్ మొదలుకొని ఏంటండి ఒక పెద్ద పోస్ట్లో పనిచేసే వాళ్ళు అందరూ కలిసే భోంచేసుకుంటారంట. అందరూ కలిసి కూర్చొని భోంచేస్తారంట. ఎందుకంటే భేదాభిప్రాయాలు ఏమీ ఉండకూడదు, అందరూ సమానమే. ప్రైజ్ ది లార్డ్. ప్రేమను గురించి వేదిక మీద చెప్పడం కాదు, దేవుని ప్రేమను గురించి క్షమించడం గురించి వేదిక మీద చెప్పడం కాదు, ఆ ప్రేమను ధరించుకొని ఆ ప్రేమను సమాజానికి చాటి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా విషయాలు కొంతమంది ఆయనతో అనుబంధం కలిగిన వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు నిజంగా మోక్షరాజ్యానికి ఏంటండి పరమనుకు పోయే జీవ మార్గంలో నడిచే వాళ్ళ అనుభవాలు ఇలాగే ఉంటుంది. దర్శనంతో దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. దర్శనమిచ్చే ఉల్లాసంతో వారి హృదయాన్ని నింపారు. వారు మన మధ్యలో లేరని బాధ మనకు ఉండొచ్చు, కానీ వారు ప్రభు సన్నిధిలో ఉన్నారండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రమాదకరంగా జరిగిందో లేకపోతే అది మనుషులు చంపారు, అది వేరే విషయం. అది పక్కన పెడితే ఒకవేళ దాని వెనకాల ఎవరైనా కుట్ర ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి దేవుని తీర్పు ఉంటుంది, తప్పించుకోలేరు. ప్రైజ్ ది లార్డ్. అది ఎలా జరిగిందో అది ఇంకా తేలలేదు. దాని విషయాన్ని పక్కన పెడితే ఆయన చేసిన సేవ, ఆయన చేసిన పరిచర్య, నిస్వార్థంగా ఆయన చేసిన పరిచర్య, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, ప్రజల పట్ల ఆయనకున్న అభిమానం ఏంటండి, ప్రజలను దేవుని ఎదుగు తిప్పాలనే ఆ ప్రయాస. అమెరికా దేశంలో విలాసవంతమైన ఇల్లు అవన్నీ ఉన్నప్పటికీ అవన్నీ వదిలేసి అందరూ అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటారు. ఏంటండి, అమెరికాలో ఆయనకున్న ఆ విలాసవంతమైన వాటిని అన్నిటిని విడిచిపెట్టి ఇండియాలో సేవ చేయాలని ఆయన బయలుదేరి వచ్చారు, అన్నీ వదిలేసుకొని. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మనం పరమనుకు పో జీవ మార్గంలో ఉన్నాం. ఈ మార్గంలో దేవుడు మనకు ఒక దర్శనం ఇస్తాడు. ఆ దర్శనం మన గుండె నిండా సంతోషాన్ని నింపుతుంది, ఆనందాన్ని నింపుతుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఏ మార్గంలో వెళుతున్నావు ఆలోచించాలి. బుద్ధిమంతులైతే పాతాళాన్ని తప్పించుకోవాలంటే జీవ మార్గంలో నడవాలి. ఆ మార్గంలో గద్దింపు ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, సరిచేస్తారు. సరిగా లేకపోతే గద్దిస్తారు, బుద్ధి చెప్తారు. పేతురుని యేసుప్రభువుని సాతానా నా వెనక పొమ్మన్నాడు. గద్దింపు, హెచ్చరించే మార్గం. అండ్ ఈ మార్గంలో దర్శనం దేవుడిస్తాడు. ఆ దర్శనంతో మన హృదయాన్ని ఉల్లాసంతో ప్రభు నింపుతాడు.